శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఇటీవల భారీ వర్షాలు, వరదలు వల్ల జిల్లాలో పంట నష్టం జరిగిందని, దీని నిమిత్తం ప్రభుత్వం కల్పిస్తున్న సహాయాన్ని రైతాంగానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని జడ్పీ చైర్పర్సన్ ఛాంబర్లో జడ్పీ స్థాయి సంఘ కమిటీ సమావేశం చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారందరికీ, అలాగే పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న సహాయ సహకారాలను ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో అమల్లో జిల్లా అధికారులు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారని చైర్పర్సన్ అధికారులను అభినందించారు. సమావేశంలో DRDA PD R విజయరాజు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీనే సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందితో పెన్షన్లు పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని, అలాగే పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు జిల్లా, మండల, గ్రామాలలో బదిలీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు అయిన తర్వాత స్టాండింగ్ కమిటీ మొదటిగా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అధికారులు, జడ్పీటీసీలు, నా జడ్పీ CEO గారు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగు ఇక్కడ మా జడ్పీ ఆఫీస్లో జరుపుకుంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా మేము రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని డిపార్ట్మెంట్ల వరకు రివ్యూ చేసాము.
మళ్ళీ మధ్యాహ్నం నుంచి లంచ్ అయిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా రివ్యూ చేస్తాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాల వల్ల ఎన్నో ప్రాంతాలు దెబ్బతిన్నాయి, పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మెయిన్గా మేము దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఈరోజు చూస్తే గత 10-15 రోజుల నుంచి పంట పొలాలన్నీ కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. రైతులు ఎంతో నష్టపోయారు. నష్టపోయిన ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయం అందించాలని మేము ఆఫీసర్ని కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు రైతే రాజు అంటాం, అలాంటి రైతుకే ఈరోజు కష్టం వచ్చింది కాబట్టి ఆ రైతుని ఆదుకోవాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఎవ్వరు కూడా ఏ రైతు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ సాయం అందాలన్నా కూడా మేమందరం కూడా కలిసి మీకు ఆ సాయం అందిస్తామని మీ అందరికీ కూడా కోరుకుంటూ, నాకు ఈ మీటింగ్కి సహకరించిన ప్రతి ఆఫీసర్కి, మా జడ్పీటీసీలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.